హాయ్ ఫ్రెండ్స్, మనం ఎవరికైనా సాయం చేయాలని అనుకున్నప్పుడు మన దగ్గర డబ్బులునే సాయం చేస్తారు. ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకపోతే మనం సాయం చేయలేం. కానీ ఒకవేళ డబ్బులు లేకుండా సాయం చేసే అవకాశం వస్తే ఛాన్స్ తీసుకోరా? అదే నేను కూడా ఆలోచించాను. ఇది అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ కావాలని మాత్రం దేవుని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేంటిదంటారా, యూట్యూబ్లో ఒక ఛానల్ ఓపెన్ చేయడం. ఆ ఛానల్లో నేను పెట్టే వీడియోలు కంటెంట్కి సంబంధం లేకుండా అంటే వీడియో మంచిగా ఉండడం, హైఫై వెళ్ళడం అవన్నీ ఏముండదు. మామూలు వీడియోలో ఉంటాయి, కాకపోతే దాన్ని మీరు హైఫై చేయాలి. ఎలా అంటారా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయాలి. దానివల్ల మనకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీరు చెప్పిన వారికి ఒక 10 మంది కన్నా నాలో వచ్చిన 10,000 కానీ 5,000 కానీ 20,000 కానీ 50 కానీ 1,00,000 కానీ నువ్వు చెప్పిన వారికి ఎవరికైనా 10 మందికి మనం మీ పేరు మీద ఎలా అంటున్నంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నా, నా ఇంటి పక్కన వాళ్ళకు చుట్టూలోకి వాళ్ళకు ఆడపిల్ల పెళ్ళి కావచ్చు, లేకపోతే ఒక ముసలాయనకు డబ్బులు ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఒక వికలాంగులకు డబ్బులు ఇవ్వడం కావచ్చు. అలా ఇవ్వాలనుకున్నప్పుడు మీరు మీ నెంబర్ పెట్టేసండి. నెంబర్ పెడితే ఎక్కువ మంది వచ్చారు అనుకోండి, చిట్టి లేదా ఒక 10 మందికి వెళ్ళేటట్టు. 1,00,000 రూపాయలు వస్తే మంచికి 10,000, ఒక 10,000 వస్తే మంచికి 1,000 రూపాయలు. అది కూడా మీకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే పెట్టిన అనుకోండి, నా నెంబర్ వెళ్ళింది అనుకోండి, నేనే తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నా వాళ్ళకి ఇచ్చేస్తాను. దానికి ఈ ఛానల్కి సంబంధం ఉండదు. మీరు ఎవరికన్నా పెట్టండి. సాయం చేయాలనుకున్నది మాత్రం పక్కా ఇది సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇది అవుతుందా కాదో నాకు తెలియదు, కావాలని మాత్రం కోరుకుంటున్నా. సాయం చేయడం అందరికీ రాకపోవచ్చు, కానీ మనం ₹1 ఖర్చు పెట్టకుండా సాయం చేస్తున్నామంటే చాలా మంచి పనే కదా. ప్లీజ్ అర్థం చేసుకోండి.